హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం కందిపప్పును వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇక్కడ విజిల్ వచ్చే లోపల పక్కనైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఒక 4 ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడాను బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూతపెట్టి మగ్గించుకోవాలి. ముందుగా మనము ఉడకపెట్టుకున్న పప్పుని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు ఆనపకాయ ముక్కలు వేస్తే బాగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలను వేసి కొంచెం కారాన్ని వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం సాంబార్ పొడిని అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడాను బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని వేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడాను చింతపండు రసంలో ఉడికించుకోవాలి. ముక్కలన్నీ కూడాను ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న పప్పుని తీసుకుని వచ్చి ఇందులో వేసేయాలి. మొత్తం అంతా కూడాను కలిపి బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే సాంబార్ నుంచి ఇలా బబుల్స్ వస్తాయో అప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.